జై శ్రీరామ్ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టకు వేళయ్యింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం ఉంది. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం ఉంటే ఇక అయోధ్యలో ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకసారి అయోధ్య వెళదాం. మా ప్రతినిధి మహాత్మా అక్కడి నుంచి లైవ్లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఏం జరుగుతోంది? ఇవాల్టి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం కోసం ఆతిథ్యం అందుకున్న అతిథులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం నేనున్నది హనుమాన్ గడి ప్రాంతం. ఇక్కడ రామ జన్మభూమికి ఎంత విశిష్టత ఉందో ఆ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ గడిని దర్శించుకుంటారు. దీనికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఒక గడిలో ఉన్న ఆలయం ఇది. 72 మెట్లెక్కి అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వస్తున్న అతిథులు కొంతమంది కాస్త ముందుగానే వచ్చి హనుమాన్ గడి దగ్గర హనుమంతుడిని దర్శించుకుని ఆ తర్వాత రామ జన్మభూమికి వెళ్తున్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సో ఆ క్రమంలో ఇక్కడ ఎంత భారీ బందోబస్తు ఏర్పాటు చేశారో మనం దృశ్యాల్లో చూస్తున్నాము. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఉన్నాయి, అలాగే ఉత్తరప్రదేశ్ పోలీస్ బలగాలు ఉన్నాయి. ఇంకా ఇటువైపు చూస్తుంటే కనుక విఐపి మూమెంట్ అన్నది కనిపిస్తూ ఉంది. వారికి ఎస్కాట్ ఇస్తున్న పోలీస్ బలగాలు వీరంతా కూడా అతిథుల్ని ఆ రామ జన్మభూమి ఆలయానికి తీసుకెళ్తున్నారు. అక్కడ డిఫరెంట్ ఎన్క్లోజర్స్ని ఏర్పాటు చేశారు. సాధు సంతువులకి ఒకవైపు, విఐపీలకి, రాజకీయ ప్రముఖులకు ఇలా వేరువేరుగా ఎన్క్లోజర్స్ని ఏర్పాటు చేసి అందరూ కూడా ఈ ప్రాణ ప్రతిష్టాపన మహత్తర ఘట్టాన్ని వీక్షించేలాగా అక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా తెలిసేలా చేస్తున్నారు. కేవలం భారత్లో మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాట్లు, భారీ ఎల్ఈడి స్క్రీన్స్ని ఏర్పాటు చేసి మరీ లైవ్ స్ట్రీమింగ్కు పాల్పడుతున్నారు. అందులో భాగంగా విశ్వ హిందూ పరిషత్ కొన్ని ఏర్పాట్లు చేస్తే భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని చోట్ల ఈ తరహా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు చూడొచ్చు, హనుమాన్ గడికి వెళ్తున్న విఐపి వెహికల్ మూవ్మెంట్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్యలో 12:29 నిమిషాలకు ఈ దివ్యమైన ముహూర్తం ఉంది. 6 గ్రహాలు అనుకూలించిన అత్యద్భుతమైన ముహూర్తాన రాముడి విగ్రహానికి, బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్టాపన చేయనున్నారు. సో అందులో భాగంగానే దేశవ్యాప్తంగా 800 మందికి పైగా విశిష్ట అతిథుల్ని, 4000 మంది వరకు సాధు సంతువుల్ని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. ఆ ఆహ్వానితులందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చి వారందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నారు. 10:20కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకుంటారు. ఆయన ఇక్కడ ఒక పురాతన శివాలయాన్ని కూడా దర్శించుకుంటారు. ఆ తర్వాత ఈ రామ జన్మభూమి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్నది మనకి ఇప్పటిదాకా ఈ తరహా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు చూడొచ్చు, హనుమాన్ గడికి వెళ్తున్న విఐపి వెహికల్ మూవ్మెంట్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్యలో 12:29 నిమిషాలకు ఈ దివ్యమైన ముహూర్తం ఉంది. 6 గ్రహాలు అనుకూలించిన అత్యద్భుతమైన ముహూర్తాన రాముడి విగ్రహానికి, బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్టాపన చేయనున్నారు. సో అందులో భాగంగానే దేశవ్యాప్తంగా 800 మందికి పైగా విశిష్ట అతిథుల్ని, 4000 మంది వరకు సాధు సంతువుల్ని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. ఆ ఆహ్వానితులందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చి వారందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నారు. 10:20కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకుంటారు. ఆయన ఇక్కడ ఒక పురాతన శివాలయాన్ని కూడా దర్శించుకుంటారు. ఆ తర్వాత ఈ రామ జన్మభూమి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్నది మనకి ఇప్పటిదాకా ఉన్న షెడ్యూల్.